హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మానస రెసిపీస్. టుడే టేస్టీ రెసిపీ వచ్చేసి ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రవ్వ అప్పం, కమ్మటి చట్నీ. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మనకు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఏమీ లేనప్పుడు, ఏం చేయాలో తోచినప్పుడు ఇలా ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రవ్వ అప్పంని చేసి పెట్టండి. ఇలా చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతాయి. అంత సాఫ్ట్గా, అంత టేస్టీగా ఉంటాయి. మనకు ఈ సాఫ్ట్ దోశలతో పాటు కమ్మటి చట్నీని, ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మరి మీకు కూడా ఇవి ఇలా టేస్టీగా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం కనుక మీరు మానస రెసిపీస్ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ రవ్వ అప్పంని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇలా ఒక అరకప్పు అటుకులని యాడ్ చేసుకొని చూడండి. దీనికోసం మనకు పేపర్ అటుకులైనా, ఇలా మీడియం అటుకులైనా ఏవైనా పర్వాలేదు. వీటిని ఇలా ఒకసారి కడిగి దీనిలోనికి ఒక కప్పు బొంబాయి రవ్వ, అరకప్పు పెరుగు. ఈ దోశలు చేసుకోవడానికి మనం పెరుగుని కొంచెం పుల్లటి పెరుగు యూజ్ చేస్తే దోశలు టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి కనీసం ఒక 10-15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇది నానేలోపు చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఇలా ఒక ప్యాన్లోకి ఒక పావు కప్పు పల్లీలను వేసుకొని మంటని సిమ్లో పెట్టి వీటిని ఇలా దోరగా వేయించుకోవాలి. చూడండి, వీటిని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీకు కారానికి సరిపడా ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి ఏవైనా వేసుకోవచ్చు. దీనిలోనికి ఇలా ఒక చిన్న ఆనియన్ని కట్ చేసి వేసుకొని దీన్ని ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ టమాటోస్ని కూడా వేసి మీకు టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని మనకు టమాటో ముక్కలు కొంచెం సాఫ్ట్గా ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, మనకు టమాటో ముక్కలు ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆపేసి ఇవి కొంచెం ఇలా చల్లారిన తర్వాత వీటిని ఇలా మిక్సీ జార్లో వేసుకొని దీనిలోకి కొంచెం మీ దగ్గర ఉంటే కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా మనం సరిపడా వాటర్ని వేసుకొని ఇలా చట్నీ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి తాలింపుని వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా తాలింపుని వేసేసుకుంటే సరిపోతుంది. మనకు చాలా టేస్టీగా కమ్మని చట్నీ రెడీ అయిపోయింది. ఇది ఇలా మనకు ఒక 15 మినిట్స్ తర్వాత ఈ రవ్వ ఈ వాటర్ని మొత్తం అబ్జర్వ్ చేసుకొని ఇలా సాఫ్ట్గా అయింది. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకొని దీనిలోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా దోశ పిండిలా ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుంటేనే మనకు రవ్వ అప్పం చాలా సాఫ్ట్గా వస్తుంది. చూడండి, దీన్ని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి ఒక టీ స్పూన్ షుగర్, అలాగే ఒక పావు టీ స్పూన్ వంట సోడా ప్లేస్లో ఒక అర టీ స్పూన్ ఈనో పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్నంతా ఒకసారి ఇలా మిక్స్ చేసిన తర్వాత మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసి మనం వేడి పెనంపై ఒక గరిటెడు పిండిని ఇలా పైనుండి వేసుకోవాలి. దీన్ని స్ప్రెడ్ చేయాల్సిన పనేమీ లేదు. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన ఇలా హోల్స్లా ఫామ్ అవుతాయి. అప్పుడు దీనిపై మూత పెట్టి జస్ట్ ఒక అర నిమిషం ఉంచుకుంటే సరిపోతుంది. చూడండి, మనకు ఇలా రవ్వ అప్పం చాలా సాఫ్ట్గా, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మిగతా వాటిని కూడా చేసేసుకోవాలి. మనం పెనం వేడెక్కిన తర్వాత ఈ అప్పంని వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకుంటే మనకు ఇలా తొందరగా హోల్స్లా ఫామ్ అవుతాయి. ఇప్పుడు మూత పెట్టేసి అన్నింటిని కూడా ఇలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫటాఫట్గా అయిపోతాయి. మనకు చాలా టేస్టీగా రవ్వ అప్పం
ఇలా రెడీ అయిపోయింది. చుక్క నూనె కూడా వాడకుండానే మనకు చాలా సాఫ్ట్గా చాలా టేస్టీ రవ్వ అప్పాలు రెడీ అయిపోయాయి. మరి మీకు కూడా నచ్చాయా? చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఈ రవ్వ అప్పం చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఇలా వెంటనే ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.